భారతదేశంలో లంచాల బాగోతం అనేది చాలా పెద్ద సమస్య. మీరు చెప్పినట్టు ఒక కంపెనీ ఫ్యాక్టరీ పెట్టాలంటే లేదా పెద్ద ఇండస్ట్రీ సెటప్ చేయాలంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్లు, ల్యాండ్ అలాట్మెంట్, లైసెన్సులు తీసుకోవాలి. ఇక్కడే లంచాలు మొదలవుతాయి. రాజకీయ నాయకులు, అధికారులు, లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ షేర్ ఇవ్వాలి. ఇది ఒక కల్చర్గా మారిపోయింది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల గొడవలు, స్కామ్ ఆరోపణలు, పాలిటికల్ ఫైట్స్ జరుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భారతదేశంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలంటే ఎంత కష్టం? ల్యాండ్ కావాలి, పర్మిషన్లు కావాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి, బ్యాంక్ లోన్ కావాలి. ఇవన్నీ సాధారణంగా ఉండాలి కదా. కానీ రియాలిటీలో లంచాలు ఇవ్వకుండా ఏమీ జరగదు. ఇది లంచాల బాగోతం. మన దేశంలో వ్యాపారం చేయడం కంటే వ్యాపారాన్ని చూపించి లంచాలు తినేవాళ్లే ఎక్కువ. ఈ రోజు ఈ సమస్యను డీటెయిల్గా చూద్దాం. మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లో మీ అనుభవం చెప్పండి. మొదటి పాయింట్, ల్యాండ్ అలాట్మెంట్లో లంచాలు. ఒక కంపెనీ 50 ఎకరాలు లేదా 100 ఎకరాలు కావాలంటే ఇండస్ట్రియల్ పార్కులు ఏపీఎక్, ఆంధ్ర, టీఎస్ఐఐసి, తెలంగాణ ద్వారా అలాట్ చేస్తారు. కానీ ఇక్కడే లంచాలు మొదలవుతాయి. రాజకీయ నాయకులు, మంత్రులు, లోకల్ ఎమ్మెల్యేలు, అధికారులు అందరికీ లంచాలు ఇవ్వాలి. ఇటీవల తెలంగాణలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై భారీ ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ₹5 లక్షల కోట్ల స్కామ్ అని అన్నారు. పాత ఇండస్ట్రీల ల్యాండ్లను చౌకగా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారని, మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకు ఇస్తున్నారని ఆరోపణ. ఇది ఒక్కటి కాదు. ఆంధ్రలో కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ 66,157 ఎకరాలు నుంచి రిమూవ్ చేసి ఇండస్ట్రీలకు ఇస్తున్నారు. కానీ ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదని విమర్శలు. కీ ఫ్యాక్ట్, ఆంధ్ర, తెలంగాణలో ల్యాండ్ అలాట్మెంట్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయి. ఉదాహరణకు, ఆంధ్రలో కొన్ని కంపెనీలకు 99 పైసలకు ఎకరము భూమి ఇస్తున్నారని డిబేట్ జరిగింది. ఇది ఇతర స్టేట్స్తో కాంపిటీషన్ కోసమే అని గవర్నమెంట్ అంటుంది. కానీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెండో పాయింట్, పర్మిషన్లు, లైసెన్సుల కోసం లంచాలు. ఫ్యాక్టరీ పెట్టాలంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అప్రూవల్, ఫైర్ సేఫ్టీ, లేబర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కావాలి. ప్రతి స్టెప్లో అధికారి డబ్బు అడుగుతాడు. ఇటీవలి సర్వేల ప్రకారం 2024లో 66% బిజినెస్లు లంచాలు ఇచ్చాయి. లోకల్ సర్కిల్ సర్వేలో 7/10 బిజినెస్లు పర్మిషన్లు, కాంట్రాక్టులు, కంప్లైన్స్ కోసం లంచాలు ఇచ్చాయని చెప్పాయి. ఇది క్యాష్లో లేదా కైండ్లో ఇస్తారు. ఆంధ్రలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, ల్యాండ్ ఇష్యూస్లో 50% మంది లంచాలు ఇచ్చారని ఒక సర్వే చెప్పింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ మెరుగైంది. 2014లో 142 నుంచి 63కి వచ్చింది. కానీ లంచాలు ఇంకా ఉన్నాయి. డిజిటల్ ప్రాసెస్లు వచ్చినా లోకల్ లెవెల్లో హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటే లంచాలు ఉంటాయి. మూడో పాయింట్, బ్యాంక్ లోన్లు, రికవరీలో లంచాలు. లోన్ తీసుకున్న తర్వాత ఎగ్గొట్టినా బ్యాంకు వాళ్లు జోలికి రాకుండా చూసుకోవడానికి లంచాలు. ఇది బ్లాక్ మనీ సర్క్యులేషన్కి దారితీస్తుంది. వ్యాపారం చేయడం కంటే వ్యాపారాన్ని చూపించి డబ్బులు తినేవాళ్లు ఎక్కువ. ఉదాహరణకు, కొన్ని కేసుల్లో అధికారులు భారీ అసెట్స్, ల్యాండ్, ఫ్లాట్స్, గోల్డ్ సంపాదించారు. ఒక డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ 800 కోట్ల రూపాయలు అసెట్స్, 50 ఎకరాల ల్యాండ్. ఇప్పుడు ప్రభావం ఏమిటి? ఈ లంచాల వల్ల ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ఫారిన్ కంపెనీలు భయపడతాయి. రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ బయటపడరు. లంచాలు ఇచ్చేవాళ్లే సక్సెస్ అవుతారు. ఎకానమీలో బ్లాక్ మనీ పెరుగుతుంది. గవర్నమెంట్ రెవెన్యూ లాస్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగవదు. మన ఆంధ్ర తెలంగాణలో ల్యాండ్ స్కామ్ ఆరోపణల వల్ల పాలిటికల్ గొడవలు జరుగుతున్నాయి. కానీ మనకు ఆశ ఉంది. గవర్నమెంట్ డిజిటల్ ప్రాసెస్లు పెంచుతోంది. ప్రగతి ప్లాట్ఫామ్, సింగిల్ విండో క్లియరెన్స్, ట్రాన్స్పరెన్సీ పెరిగితే లంచాలు తగ్గుతాయి. కానీ లోకల్ లెవెల్లో ఇంకా చాలా మార్పు కావాలి. ఫ్రెండ్స్, ఈ లంచాల బాగోతం మన దేశాన్ని బలహీనపరుస్తోంది. మనం అందరం కలిసి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ కోసం డిమాండ్ చేయాలి. మీ అనుభవాలు కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.